పెండబడిపోయింది. తెలుగు వారికి ఓ ప్రత్యేకమైన పండుగ. ఏ పండుగ చెప్పండి? ఉగాది. ఈరోజు మనం వినబోయే వర్తమానం యొక్క టైటిల్ ఉగాది స్పెషల్. అలాగని వెళ్ళేటప్పుడు కింద ఉగాది పచ్చడి ఇస్తారని అనుకునేరు గాక. ఉగాది ఇది తెలుగు వారికి, ఇటు మన తెలంగాణ, అటు ఆంధ్ర, అంత మాత్రమే కాదు, కన్నడ ప్రాంతంలో బ్రతికేటువంటి ప్రజలు ఈ పండుగను ఆచరిస్తారు. ఉగాది అంటే తెలుగువారి సంవత్సరాది. ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ ఉంది. ఇంగ్లీష్ క్యాలెండర్లో సంవత్సరాది ఏది? జనవరి 1. తెలుగువారికి సంవత్సరాది ఏది అంటే ఉగాది. అదే విచిత్రమో తెలియదు కానీ ఇదే రోజు ఇజ్రాయేలీలకు కూడా నూతన సంవత్సరం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. నాకు డౌట్ ఎక్కడో మన తెలుగు వాళ్ళకి యూదులకి ఏదో మొత్తానికి తెలియని సంబంధం ఉన్నట్లుగా ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఉగాది అనే పేరు 2 అక్షరాల కలయిక. ఉగా ప్లస్ ఆది. ఆది అంటే అర్థం ఏంటి? ఆది అంటే ఆరంభం లేక ప్రారంభం. ఉగా అంటే నక్షత్రముల గమనం. ఉగాది అంటే నక్షత్రముల గమనము యొక్క ప్రారంభం అని అర్థం. దీన్నే కన్నడ వాళ్ళు యుగాది అంటారు. యుగాది అంటే అది కూడా 2 పదాల కలయిక. చెప్పండి, యుగా ప్లస్ ఆది అంటే యుగము యొక్క ప్రారంభం. దైవజనమ, ఈ ఉగాది మనకు నేర్పే దివ్యమైన పాఠం. సృష్టిలో ప్రతి దానికి ఆరంభం ఉంటుంది, అంతం ఉంటుంది. ఆరంభించబడిన ప్రతిదీ ఏదో ఒక రోజు అది ముగించబడుతుంది. దినముంది, దినానికి ఒక ఆరంభం. మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే మధ్యరాత్రి 12 గంటల నుంచి రోజు డే స్టార్ట్ అవుతుంది. 24 గంటలు గడిచి మరలా మధ్యరాత్రి వచ్చేసరికి ఆ దినం ముగించబడుతుంది. వారం శనివారంతో ప్రారంభమై మరలా తిరిగి వచ్చి ఇలా వారానికి 7 రోజులు. నెల ఉంది. 1వ తారీఖు ప్రారంభమై 30వ తారీఖుతో, 31వ తారీఖుతో, కొన్నిసార్లు 32వ తారీఖుతో కూడా ముగించబడిద్ది. అవునంటారా కాదంటారా? అవునంటుంది తల్లి. అబ్బా, ఎంత కరెక్ట్గా చెప్పావు తల్లి. రైట్. లీఫ్ సంవత్సరం 29తో ముగించబడుతుంది. సంవత్సరానికి ఒక ఆది ఉంటుంది. జనవరి 1వ తారీఖుతో ఆరంభించబడి డిసెంబర్ మీరు నోరు తెరిచి మాట్లాడాలి. డిసెంబర్ 31వ తారీఖుతో ముగించబడుతుంది. సృష్టిలో ప్రతి దానికి ఆది, అంతం, ప్రారంభం, ముగింపు ఉన్నట్లుగా విచిత్రం చూడండి. మానవ జీవితానికి కూడా ఒక ఆది ఉంది. అట్ దట్ సేమ్ టైం ఈ జీవితం ముగించబడే రోజు కూడా ఒకటి ఉంది. మానవ జీవితానికి ఆది ఉంది, అట్ దట్ సేమ్ టైం ఇదే జీవితానికి అంతం ఉంది. కానీ ఒక విచిత్రం చెప్పమంటారా? మరణం తర్వాత ప్రారంభం కాబోయే జీవితం ఉందే, దానికి ఆది ఉంది కానీ అంతం లేదు. అదే యుగాయుగాలు ఉండబోయే జీవితం. అదే అసలు సిసలు మానవ జీవితంలో నిజమైన ఉగాది. విన్నారా? మరణం తర్వాత జీవితం ఉంటుందే, మరణం తర్వాత జీవితం. ఈ జీవితం ఉంది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మెట్టుకు ఏదో ఒక రోజు ఈ జీవితం ముగించబడుతుంది. అయితే క్రైస్తవ జన్మ పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తే మరణం తర్వాత ప్రారంభం కాబోయే జీవితం ఉందే, మరణం తర్వాత మరో జీవితం ఉంది. వాక్యం చెప్తున్న సత్యం ఇది. మరణం తర్వాత ప్రారంభం కాబోయే జీవితం ఎప్పటి జీవితం లాగా 100 సంవత్సరాలు ఉండే జీవితం కాదు, ఒక యుగం ఉండే జీవితం కాదు. హైందవ్యంలో 4 యుగాలు ఉన్నాయన్నట్లుగా వారు చెప్తూ ఉంటారు. అయితే ప్రతి యుగానికి ఒక పరిమితి, కొన్ని వేల సంవత్సరాల తర్వాత
ఆ యుగం పూర్తయి మరొక యుగం ప్రారంభం కాబోతుంది. విచిత్రం ఏంటంటే మరణం తర్వాత ప్రారంభం కాబోయే జీవితమైనా, మరణం తర్వాత ప్రారంభం కాబోయే యుగమైనా 1000 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరాల తర్వాత అది ముగించబడదు. కానీ ఆ జీవితం యుగాయుగాలు ఉండబోయేటువంటి జీవితం. ప్రతి క్రైస్తవుడు ఆ ఉగాదికి సిద్ధపడి. Welcome to a brand new season of the Rockford Circle. I'm Chitrangada Singh, and in this season we are diving into a journey of 6 visionary founders who are changing the game in business. Get ready for an exciting journey packed with bold moves, big ideas and inspiration. ప్రవేశించగలుగుతారు. రండి వాక్యాన్ని ధ్యానించుదాం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనం వరకు అందరూ మీ బైబిల్ తెరవండి. ఈరోజు కొంచెం రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, అయినా పర్వాలేదు. అందరూ మీ బైబిల్ తెరిచి గమనించండి. నాతో కలిసి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న 11వ వచనం, ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, అందరూ చెప్పాలి, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దాని కొరకు ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును, దేని కొరకు? క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, స్వరమెత్తి, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రారంభపు వచనం ఏం చేయమంటున్నాడు? జాగ్రత్త పడుడి. చెప్పండి, ఏం చేయమంటున్నాడు? దేని కొరకు జాగ్రత్త పడాలి? ఏం జరగబోతుందయ్యా అని అంటాడు భక్తుడు ఇక్కడ, ఒక నూతన సృష్టి ప్రారంభం కాబోతుంది. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేమనే ఒక నూతన లోకాన్ని భవిష్యత్తులో మీరు చూడబోతున్నారు. అయ్యా, నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేం అంటున్నారే, మరి ఇప్పుడున్న భూమి ఏమైపోద్ది? మరి ఇప్పుడున్న ఆకాశం ఏమైపోద్ది? ఇవన్నీ కాలిపోతాయి, భవిష్యత్తులో కనుమరుగైపోతాయి. వాటి స్థానములో క్రొత్త ఆకాశములో క్రొత్త భూమిని దేవుడు కలుగు చేయబోతున్నాడు అని భక్తుడైనటువంటి పేతురు గారు ఈ స్థలంలో మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎలా కాలిపోతాయి, ఏమైపోతాయి చూడండి అక్కడ ఒకసారి నాతో కలిసి. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఒకసారి నా వైపు చూడండి. ఏవి గతించిపోతాయట? ఎలా గతించిపోతాయట? ఏమి గతించిపోతాయట? ఆకాశము అన్నాడా? ఆకాశములు అన్నాడా? అంటే ఎన్ని ఆకాశాలు ఉన్నట్టు? ఆకాశం ఒకటేనా? చాలా ఆకాశాలు ఉన్నాయనా? చెప్పాలి. దైవజనమా, యూదుల నమ్మకం, బైబిల్లో అది రాయబడలేదు. యూదుల నమ్మకం 7 ఆకాశాలు ఉన్నాయని. 7 ఆకాశాలు ఉన్నాయో లేవో అంత ఖచ్చితంగా నేను చెప్పలేను, కానీ 3 ఆకాశాలు ఉన్నాయి అనేది మాత్రం కన్ఫర్మ్. 3 ఆకాశాల కంటే మరెక్కువగా ఉన్నాయి అనేది మాత్రం కన్ఫర్మ్.
3 ఆకాశాలు ఉన్నాయని మీరు ఎట్లా చెప్పారన్న రాత్రి ప్రార్థన చేసేటప్పుడు మీకేమైనా దర్శనంలో కనపడిందా అని అనేరుగాక పౌలు గారు చెప్పాడు ఆ మాట. నేను 3వ ఆకాశమునకు కొనిపోబడి తిని. యూదుల నమ్మకం 7 ఆకాశాలు ఉన్నాయని. చెప్పండి. ఇప్పుడు నేను ఒక మాట అంట, మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు, ఆయన ఎక్కడున్నాడు? 3వ ఆకాశంలోనా, 4వ ఆకాశంలోనా, 7వ ఆకాశంలోనా? టకమని చెప్పండి, మీకు తెలిసింది. చూసారా, డెఫినెట్గా అక్కడ దొరుకుతారు అనుకున్నా. ఈ దేవుడు ఆకాశ మండలముల కంటే మరిపైకి హెచ్చించబడినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. 1వ ఆకాశాన్ని దాటాడు ఆయన, 2వ ఆకాశాన్ని దాటాడు ఆయన, 3వ ఆకాశాన్ని దాటాడు ఆయన. ఒకవేళ యూదుల నమ్మకం 7 ఆకాశాలు ఉంటే 7 ఆకాశాలను దాటి మహాలోకం, పరలోకం దాగుందని లేఖనం చెప్పకనే చెప్తుంది. ఇది ఎక్కడుందయ్యా అంటారా? ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక అందరూ చూడాలి. 10వ వచనం, 4వ అధ్యాయం. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఎక్కడికి ఆరోహణమయ్యాడట? తెలుగులో 2 పదాలు ఉన్నాయి, ఆరోహణం. చెప్పి బతికించండి. ఆరోహణం, అవరోహణం. అవరోహణం అంటే పైకి వెళ్ళటమా? ఆయన పైకి పోయినట్టే ఉంది. ఆరోహణం అంటే కిందకి దిగటం, అవరోహణం అంటే కదా. యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యాడు. ఎక్కడికి ఆరోహణమయ్యాడంటే అన్ని ఆకాశ మండలముల కంటే మరి పైకి హెచ్చించబడ్డాడు ఆయన. దైవజనమా, ఆ మహాలోకంలో ప్రభు కూర్చుంటే చూడండి, మనం ఆకాశంలో విమానం మీద వెళ్ళేటప్పుడు భూమి వైపు చూస్తే మీకు తెలుసా, భూమి మీద నడిచే మనిషి కొంచెం హైట్కి వెళ్తే భూమి మీద నడిచే మనిషి ఎంత పెద్దగా కనపడతాడో తెలుసా? 6 అడుగులు పురుషోత్తం గారు, 6 అడుగుల 1 అడుగు 1 అంగుళం. నోవా ఎంత నీ హైట్? 6'1" అనుకో కాసేపు. 6'1" ఎత్తున్న మనిషి ఎంత పెద్దగా కనపడతాడో తెలుసా? సేమలాగా కనపడతాడు. ఇంకా పైకి వెళ్తే భూమే చేమలాగా కనపడిద్ది. ఒక ఆయన అంటాడు, ఆకాశం కొంచెం పై ఆకాశానికి వెళ్ళి చూస్తేనట భూమి బఠానీ గింజ, వేరుశనగ పప్పు ఉంటుంది చూసారా, వేరుశనగ గింజ అంత చిన్న సైజులో కనపడుతుందట. నేను అంటాను, 7 ఆకాశాలు దాటి మహా బ్రహ్మాండ లోకంలో ప్రభువారు ఆసీనుడై ఉన్నారు కదా. ఆ మహాలోకంలో ఉన్న దేవుడు ఓ చిన్న పరమాణువులాగా ఆయన కనపడతాడా అని ఆలోచిస్తే బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, ఆకాశ మహాకాశములు నా సింహాసనము, భూమి నా పాదపీఠమై ఉంది. ఈ దేవుడు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడై ఉన్నాడు. ఏ దేవుడు అని చెప్పాలి? ఏ దేవుడు? భూమి ఆకాశాలు పట్టజాలని. ఎందుకు? యేసుక్రీస్తు వారిని 3 అడుగుల ప్రతిమలో మనం బంధించమో తెలుసా? 7 అడుగుల ప్రతిమ పెట్టి ఇదిగో యేసు ప్రభు వారి ఫోటో అని ఎందుకు మనం చెయ్యమో తెలుసా? 1, ఆకాశం క్రింద భూమికి పైన ఏ రూపాన్ని చేసుకొని మనం ఆరాధించకూడదు. మనం ఆరాధించే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకంటే ఆ దేవుడు ఆత్మయ్యున్నాడు గనుక. ఈ ఆత్మయ్యున్న దేవుడు భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడు కాదు, పెద్దగా చెప్పాలి, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. ఆకాశ మహాకాశాలకు పైన ఆయన ఆసీనుడై సర్వలోకాన్ని పరిపాలన చేస్తున్నాడు. మరి ఇప్పుడు మన అంశం ఏంటంటే, మన కంటికి కనబడుతున్న ఈ ఆకాశాలు నిలిచుంటాయా? కంటికి కనబడుతున్న సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచుంటాయా? ప్రస్తుతం మనం బ్రతుకుతున్నటువంటి భూమి రాబోయే పరలోక రాజ్యంలో ఇవి నిలిచుంటాయా? ఏమవుతాయి? వీటి పరిస్థితి ఏంటి? 2 ఆధారాలు చూపిస్తాను చూడండి.
కీర్తనల గ్రంథం 102వ కీర్తన 25వ చరణం నుంచి 27వ చరణం వరకు నాతో కలిసి అందరూ చెప్పండి. ఆదియందు నీవు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఒకసారి అందరు నా వైపు చూసి చెప్పండి, ఈ భూమికి పునాది వేసిన వాళ్ళు ఎవరో? నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం. ఆకాశ మహాకాశాలు కలుగు చేసింది ఎవరు? నీవు ఆరాధించే యేసుక్రీస్తు వారు. బిడ్డలారా ఒకసారి చూడండి, భారతదేశంలో ఉన్న ఆకాశాన్ని ఒక దేవుడు, అమెరికా దేశంలో ఉన్న ఆకాశాన్ని ఇంకొక దేవుడు, ఆస్ట్రేలియాలో ఉన్న ఆకాశాన్ని ఇంకొక దేవుడు కలుగు చేయలేదు. సర్వ ఆకాశాలను ఒకే దేవుడు కలుగు చేశాడు. ఆ దేవుడే దేవుడైన యెహోవా. ఇవన్నీ ఆయన చేతి, పెద్దగా ఇవన్నీ ఆయన చేతి. భూమికి పునాదులు వేసిన వాళ్ళు ఎవరో? ఆకాశ మహాకాశాలు కలుగు చేసిన వాళ్ళు ఎవరో? ఇవన్నీ దేవుని చేతి పని అయి ఉన్నాయి. అయితే ఏమయ్యా, 26వ వచనంలో అంటాడు, అవి నశించును కానీ ఏవి అందరూ చెప్పాలి. ఆకాశం కానీ ఆకాశంలో ఉన్న సైన్యం కానీ ఇవన్నీ నశించిపోతాయి, కానీ నీవు నిలిచి ఉందువు. అవి ఎలా నశిస్తాయో తెలుసా? అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును, ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు నీవు ఏకరీతిగా ఉందువు, నీ సంవత్సరములకు అంతము లేదు. అందుకనే ఈ దేవుడు ఆది అంతము లేనటువంటి దేవుడు, యుగాయుగాలు ఉండేటువంటి దేవుడు. అయితే ఆ దేవుని చేతి పని, చెప్పండి నా వైపు చూడండి, ఆ దేవుని చేతి పని ఏది? ఆకాశం, మహాకాశాలు, భూమి, ఆకాశంలో ఉన్న సైన్యం, ఇవన్నీ దేవుని చేతి పని. రాబోయే లోకంలోనట ఇవన్నీ నశించిపోతాయట. ఎలా మారుస్తాడంటే, పాతగిలిన వస్త్రాన్ని ఒకడు మార్చి, విన్నారా? పాతగిలిన వస్త్రాన్ని ఒకడు తీసివేసి క్రొత్త వస్త్రాన్ని ధరించినట్లుగా దేవుని దృష్టికి భూమి ఒక పాత వస్త్రంలాగా అయిపోతుంది. సూర్య చంద్ర నక్షత్రాదులు పాత వస్త్రంలాగా అయిపోతాయి. ఒకడు పాత వస్త్రాన్ని తీసేసి కొత్త వస్త్రాన్ని ధరించినట్లుగా రాబోయే కాలములో నవనూతనమైన లోకాన్ని మరలా దేవుడు సృజించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దీనికి బైబిల్లో ఇంకొక ఆధారం కూడా చూపిస్తాను. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి ఆకాశము వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అవి ఒకసారి చూడండి మాట ఏమంటాడు భక్తుడు ఇక్కడ? ఆకాశము వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే ఏమన్నాడండి? ఏది అంతరిక్షం అంటే కనపడే సూర్యుడు ఒకడేనా? ఎప్పటికీ ఈ విశ్వాన్ని కొలిచిన కొలమానిక లేదు. విశ్వాన్ని గురించి ఏమంటారో తెలుసా? అనంత విశ్వము అంటారు. ఈ అనంత విశ్వమట పొగవలే భవిష్యత్తులో అంతర్ధానం కాబోతుంది అంటాడు. ఎలా అంతర్ధానం కాబోతుందట? ఏది? అంతరిక్షములు, విన్నారా? అంతరిక్షము పొగవలే అంతర్ధానం కాబోతుంది. ఎలా? మీరు అన్నం వండేటప్పుడు అన్నం ఉడుకుతుంది, మూత తీశారు, అన్నంలో నుంచి ఏమొస్తుంది బయటికి? పొగ. చూడండి, ఆ పొగను అట్లా చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటుండగానే ఆ పొగ
కనపడకుండా కనుమరుగైపోద్దే. మీరు అనొచ్చు పొగ ఆఫ్టర్ ఆల్ అండి, పొగ ఆఫ్టర్ ఆల్ అన్నవే పొగ ఎలా కనుమరుగైపోద్దో, పొగ ఎలా కనుమరుగైపోద్దో అంతరిక్షము పొగవలే అంతర్ధానమైపోబోతుంది అంటాడు. సరే, అంతరిక్షం మీకు కనపట్లేదా చూడటానికి? మీరు బ్రతుకుతున్న భూమిని చూడండి. చిన్న మాట, మీరు బ్రతుకుతున్న భూమిని చూడండి. మీరు బ్రతుకుతున్న భూమిని చూడండి. భూమి వస్త్రము వలె పాతగిల్లిపోతుంది. ఒకవేళ భూమిలో ఏం జరుగుతుందో ఒకసారి మీకు అర్థం కావాలంటే, జస్ట్ శుక్రవారం మయన్మార్లో ఏం జరిగిందో, 2006 సంవత్సరంలో సునామీ వచ్చినప్పుడు ఏం జరిగిందో అవి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే భవిష్యత్తులో అంతకంటే ఘోరమైన విపత్తులు ఈ భూమి మీద జరగబోతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరగబోతున్నాయో తెలుసా? మరలా చెప్తున్నాను, అసలు సిసలు ఉగాది రాగల కాలములో ఈ భూమి మీద ఆకాశ మహాకాశాల యందు అసలైన ఉగాది పండగ జరగబోతుంది. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏం జరిగిందో జస్ట్ 2-3 రోజుల క్రితం శుక్రవారం 2006 సంవత్సరంలో సునామీ వచ్చినప్పుడు ప్రపంచ దేశాల్లో ఏం జరిగిందో ఒకసారి ఆలోచిస్తే, జస్ట్ 2 రోజుల క్రితం మయన్మార్లో భూకంపం వచ్చింది కదా. ఎక్కడో మయన్మార్ ప్రాంతంలో భూకంపం వస్తే ఆ భూకంపపు తీవ్రత 800 కిలోమీటర్ల వరకు వ్యాపించి, ఎక్కడో హాంకాంగ్ అంతస్తుల భవంతి గడగడ గడగడ వణుకుతూ కుప్పలాగా కూలిపోయి ప్రజలు ఆ హృదయ విదారకమైన సంఘటనలు కనులారా చూడలేక పారిపోయినట్లుగా చూస్తాం. మరొకసారి చూపించు తమ్ముడు. చిన్న భూకంపమే ఎంత తీవ్రతతో ఉంటే దేవుని ఉగ్రత ఇంకెంత భయంకరంగా ఉంటుందో చూడండి. చాప చుట్టబడినట్లుగా ఈ అంతరిక్షాన్ని దేవుడు చుట్టబోతున్నాడని లేఖనాల్లో రాయబడి ఉంది. సునామీ రావచ్చు. ఇవన్నీ ఈరోజు లోకంలో ఎందుకు జరగబోతున్నాయో తెలుసా? యేసుక్రీస్తు మహిమ కలిగిన రాకడ త్వరలో రాబోతుంది అని సంఘాన్ని సిద్ధపరచడానికి సూచనగా దేవుడు వీటిని అనుమతించాడు. విన్నారా? యేసుక్రీస్తు రాకడ త్వరలో జరగబోతుందని సూచనగా దేవుడు వీటిని అనుమతించాడు. ఎందుకు భూమి మీద ఇలా జరుగుతున్నాయి ఇవన్నీ తెలుసా? పాత భూమి, పాత ఆకాశం గతించిపోయి వాటి స్థానంలో నూతన భూమిని, నూతన ఆకాశాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడట. చూడండి, సునామీ 2006లో అంతటితో ఆపుదాం. ఇంకెక్కువ చూస్తే లేనిపోయిన బీపీ మీకు తెప్పించినోడిని అయిపోతాను. అందుకని అంటాడు, క్రింద భూమిని చూడుడి. సరే, భూమి ఆకాశం ఇలా గతించిపోద్ది కదా, భూలోకంలో బ్రతికే నివాసుల సంగతి ఏంటయ్యా అని అంటారా? ఒకసారి ఆ మాట చూడండి.
అందలి నివాసులు అటువలే చనిపోదురు. ఒకసారి నా వైపు చూడాలి, నాతో కలిసి చెప్పండి. అందలి నివాసులు, పెద్దగా, అందలి నివాసులు అటువలే గతించిపోదురు. అందలి నివాసులు అనే చోట పుట్నోట్లో కింద రాస్తాడు. ఏమని రాస్తాడు చూసి చెప్పండి. నాకు ఆ మాట చదివినప్పుడు భలే బాధ అనిపించింది. జేమ్స్ ఏమని రాసింది? దోమల వలె నశించిపోతారు అంటాడు. మనమెంత, మన బ్రతుకెంత? కరోనా నేర్పింది కదా. ఎట్లా అంటే దోమ చచ్చిపోయినట్లుగా కంటికి కనబడినటువంటి ఆ చిన్న వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. కరోనాకు ముందు మనిషి ఏమనుకున్నాడు తెలుసా? నా అంత చెప్పాలి అదే నా అంత తురుంకాడు భూమి మీద లేడు, నాకు తిరిగే లేదు, చంద్రమండలం మీదకి వెళ్ళా, అంగారగ్రహం మీదకి వెళ్ళా, ఏమైనా సాధించగలనని మనిషి వెర్రవీగాడు. కరోనా ఏమి నేర్పిందో తెలుసా? ఓ మనుషుడా, నీ బ్రతుకు దోమ లాంటిది. దోమ ఉంది, ఇట్లా కొట్టాం, ఇంకెన్నడూ కనబడదది. వాక్యం ఏమంటుందో తెలుసా? భూలోకములోని నివాసులందరూ వాటి వలె, ఇంకా విశేషంగా దోమల వలె నశించిపోతారు అంటాడు. అంటే ఈ సృష్టి అంతటికి ఒక అంతం రాబోతుంది. ఈ సృష్టి అంతటికి అంతం వచ్చిన తర్వాత, ఆ తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడో ఒకసారి 2 ఆధారాలు చూపిస్తాను చూడండి. ఇదే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనం. 66:22. యెషయా గ్రంథం 66:22. నాతో కలిసి అందరూ చెప్పండి. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి ఒకసారి. అందరూ కొంచెం పెద్దగా చెప్పండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమును, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట ఏమంటాడు? అంతటా క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని నూతన యెరూషలేమును నేను చూసా. పాత భూమి పాత ఆకాశము గతించిపోయింది. వాటి స్థానంలో ఇప్పుడు దేవుడు ఏం కలుగు చేశాడట? నూతన భూమి. ఒకసారి నా వైపు చూసి చెప్పాలి. నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము. ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అడగొచ్చు. అయ్యా, మునుపు కలుగు చేసిన ఆకాశం, మునుపు కలుగు చేసిన భూమి రాబోయే దినాల్లో దేవుడు నాశనం చేస్తాడన్నారు కదా. క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని కలుగు చేస్తాడు అని మీరు చెప్పారు కదా. మరి తర్వాత కలుగు చేయబోయే ఆకాశం భూమి కూడా మరికొన్ని సంవత్సరాల తర్వాత అది కూడా నాశనం అయిపోద్దా అని అంటే, యెషయా గ్రంథంలో అంటాడు కదా, తర్వాత సృజించబోయే ఆకాశము భూమి ఎన్నటికీ నశించకుండా అది యుగాయుగాలు ఉండబోతుంది అన్నాడు. ఇందాక యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా, ఇంకోసారి చూద్దాం. చూడండి 66:12. నాతో కలిసి చెప్పండి. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును. 1000 स्टेप्स कैसे कर लेते हो आप? नेक्स्ट क्लाइंब माउंट एवरेस्ट। जॉब में प्रमोशन के लिए क्या పోయే కొత్త ఆకాశం కొత్త భూమి మరికొన్ని సంవత్సరాల తర్వాత అది లైవ్ అయిపోద్దా? లైవ్ అయిపోదు. అది యుగాయుగాలు ఉండబోతుంది అని లేఖనాల్లో రాయబడి ఉంది. దైవజనమా, ఇప్పుడు నేను వాక్యంలోకి వచ్చాను. ఏంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో
ఆ నూతన భూమిలో పాదం మోపటానికి, నూతన ఆకాశంలో పాదం మోపటానికి, నూతన యెరూషలేములో పాదం మోపి యుగాయుగాలు ప్రభుతో కూడా బ్రతకటానికి ప్రతి విశ్వాసి తను తాను సంసిద్ధం చేసుకునేవాడిగా బ్రతుకునుగాక. చెప్దాం ఆమేన్ అంటారు కదా దేవుడు ఇక్కడ. నూతన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరించబడినదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నేను చూచి తిని అంటాడు. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. నూతన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరించబడినదై. నా వైపు చూడాలి. మన భర్త ఎవరు? మన యజమానుడు ఎవరు? మన స్వపురుషుడు ఎవరు? మన యజమానుడు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక భార్య భర్త కొరకు అలంకరించుకున్నట్లుగా ప్రతి క్రైస్తవుడు తన స్వపురుషుడైన యేసుక్రీస్తు వారి కొరకు తను తాను అలంకరించుకోవాలి. నేనంట ఆ మధ్య ఒకరోజు యేసన్న గారి దగ్గరకు ఒక ఆయన వచ్చి, అయ్యగారు నాకు మా ఆవిడ మీద అనుమానం కలుగుతుంది, మీరు ప్రార్థన చేయండి, నాకు అనుమానపు రోగమా లేకపోతే నాకు అర్థం కావట్లేదు అయ్యగారు అన్నాడంట. డై భార్యను పట్టుకున్న మాట అనకరా, అయినా ఇంత డౌట్ నీకు ఎందుకు వచ్చింది అని అడిగాడంట. అప్పుడు ఆయన చెప్పాడంటే, మా భార్య ఉందే ఇంట్లో ఉన్నంతసేపు చెమట కంపుతో నీసు కంపుతో ఉంటుందయ్యా, అదే విచిత్రమో తెలియదు, బయటకు బయలుదేరేటప్పుడు సబ్బు అరిగిపోయేటట్టుగా రుద్దేస్తుందయ్యా, పౌడర్ టిన్ను సగం ఖాళీ అయిపోద్దయ్యా, మేకప్ వేసిందంటే కనీసం ఒక 1/2 ఇంచ్ ఎత్తు పౌడర్ రాయాల్సిందేనయ్యా, ఎంత మేకప్ వేసింది. మీరు ఒకసారి బైబిల్లో మీరు వాక్యం చెప్తా నూతన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు, భార్య ఎవరి కొరకు అలంకరించుకోవాలి అయ్యగారు? మీరు చెప్పారు కదా భర్త కొరకు అలంకరించుకోవాలన్నారు కదా. ఇంట్లో ఉన్నప్పుడేమో దరిద్రంగా ఉంటుంది, మరి బయట ఎంతకు ఎవరి కోసం అలంకరించుకున్నట్లు నాకు అక్కడ డౌట్ వచ్చింది అన్నాడంట. సరే అది ప్రక్కన పెట్టండి. ఒక స్త్రీ ఎవరి కొరకో అలంకరించుకోవటం కాదు. స్త్రీ అంటే ఎవరు? సంఘం. స్త్రీ అంటే ఎవరు? బోధించే నా మొదలుకొని యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు సంఘం స్త్రీతో దేవుని వాక్యం పోల్చింది. స్త్రీగా పిలువబడుతున్న సంఘం ఎవరినో అట్రాక్ట్ చేయటానికి అలంకరించుకోకూడదు. నా హెయిర్ స్టైల్ చూసి, నా గడ్డం చూసి, అబ్బా మా ఓడి ఏం అట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడని, నా హెయిర్ స్టైల్ చూసి అబ్బా సూపర్ అని ఎవరో మెచ్చుకోవాలని ఎవరి కొరకో నిన్ను నీవు అలంకరించుకోకూడదు. ప్రతి క్షణం నా స్వపురుషుడు నా ప్రభు నన్ను చూసినప్పుడల్లా ఆయన మెచ్చుకునే అలంకరణ నాలో ఉండాలి. నీ స్వపురుషుడు కోరుకునే సౌందర్యాన్ని, ఆ అలంకరణ క్రైస్తవ సంఘం ధరించాలి. ఇది దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. దైవజనమా, ఆ నూతన సృష్టిలో ఒకడు అడుగు పెట్టాలంటే ఎలా బ్రతకాలో 4 విషయాలు పేతురు భక్తుడు చెప్పిన మాటల్లో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పేతురు గ్రంథం 2వ పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 13వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ఒకసారి నాతో కలిసి చెప్పండి. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకొనుచున్నాము, వాటి యందు నీతి నివసించును. నాతో కలిసి చెప్పండి, నాతో కలిసి చెప్పండి. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును, క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకొనుచున్నాము. ఒకసారి నా వైపు చూడండి. మనం అందరం దేని కొరకు కనిపెట్టాలి? ఆయన మనకిచ్చిన వాగ్దానం ఉందే, మరలా నూతన సృష్టిని కలుగు చేయబోతున్నానని. ఆయన వాగ్దానాన్ని బట్టి ప్రతి క్రైస్తవుడు నూతన భూమి కొరకు, నూతన ఆకాశం కొరకు, నూతన యెరూషలేము కొరకు ప్రతి వ్యక్తి కనిపెట్టేటువంటి వాడై ఉండాలి. అంటే కనిపెట్టేవాడై ఉండాలంటే ఏం చేయాలి? అందులో ఎవరు నివసించబోతున్నారో వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నూతన ఆకాశం కొరకు, నూతన భూమి కొరకు మనం కనిపెట్టుచున్నాము,
దానిలో నీతి నివసించును అని రాసి ఉంటుంది. చెప్పండి, ఏమి నివసిస్తుంది అంటే నీతిగా బ్రతికేవాడే నూతన ఆకాశంలో నూతన యెరూషలేములో అడుగు పెట్టగలుగుతాడు. కానీ నీతి లేకుండా బ్రతికినవాడు నూతన యెరూషలేములో నూతన ఆకాశంలో అడుగు పెట్టలేడు. వాస్తవమైన నిజమైన ఉగాది మానవ జీవితంలో ప్రారంభం కావాలంటే ఈ భూమి మీద బ్రతికిన దినాల్లోనే మనుషుడు నీతిపరుడుగా మార్చబడాలి. అయ్యా నీతి 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 అంటున్నారు. మనుషుడు ఎలా నీతిపరుడుగా మార్చబడగలడు? 2 కోణాలు. ఒకటి విశ్వాసం ద్వారా, రెండవది విశ్వాసానికి తగిన క్రియ ద్వారా ఒక మనిషి దేవుని ఎదుట నీతిపరుడుగా మార్చబడగలడు. విశ్వాసం ద్వారా నీతిపరుడు అని అన్నారు, చూసారా? ఏంటయ్యా విశ్వాసం? అబ్రహామును గూర్చి రాసి ఉంటుంది, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దైవజనమా ఒకసారి చూడండి, నీతిపరుడుకు యేసుక్రీస్తును నమ్మటమే మానవ జీవితంలో నీతి అనే మెట్టు ప్రారంభమవుతుంది. 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద యేసుక్రీస్తు వారు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించారు. ఆయన చిందించిన రక్తంతో కడగబడిన ప్రతి వ్యక్తి ఉచితంగా నీతిపరుడుగా తీర్చిదిద్దబడ్డాడు. క్రియల ద్వారా కాదు, మన నీతి క్రియల ద్వారా కాదు, మన నీతి సంబంధమైన కార్యాల ద్వారా కాదు, యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా మనం నీతిమంతులుగా మార్చబడతాము. హల్లెలూయా! చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూడండి. అబ్రహాము క్రియలను బట్టి నీతిపరుడు కాల, దేన్ని బట్టి నీతిపరుడు అయ్యాడు? ఎందుకో చెప్పంటారా? అబ్రహాము నమ్మిన దేవుడు నీతి కలిగిన దేవుడు. ఆ దేవుడిని గురించి యేసయ్య ప్రార్థన చేస్తూ ఇలా అంటాడు, నీతి స్వరూపుడు అయిన తండ్రి అంటాడు. చెప్పండి ఒకసారి. అంటే ఆ దేవుని స్వరూపమే దావీదు భక్తుడు అంటాడు, నా నీతికి ఆధారుడవగు దేవా అంటాడు. నీవు ఆరాధించే దేవుడు నీతి లేని దేవుడు కాదు, నీతి మాలిన దేవుడు కాదు, నీతి మాలిన రోత చీకటి కార్యక్రమాలు చేసిన నిష్ప్రయోజకుడకు దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీతి స్వరూపుడైనటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ నీతి స్వరూపుడైన దేవుని మరలా చూడండి, నీతి స్వరూపుడైన దేవుని మీద ఎవరు నమ్మకం ఉంచుతారో, ఆయన రక్తంతో ఎందరూ కడగబడతారో వారందరూ నీతి స్వరూపులుగా మార్చబడటానికి దేవుడు కృప చూపించును గాక. నేను ఒక మాట అంటా, ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళి పాఠాలు వింటే ఇంగ్లీష్ వస్తుందా రాదా? మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి పాఠాలు వింటే మ్యాథ్స్ వస్తుందా రాదా? లెక్కల టీచర్ దగ్గరికి వెళ్ళి లెక్కలు వింటే లెక్కలు వస్తాయా రాదా? సోషల్ స్టడీస్ చెప్పే టీచర్ గారి దగ్గరికి వెళ్ళి వింటే చరిత్ర తెలుస్తుందా తెలీదా? నీతి స్వరూపుడైన దేవుని దగ్గరికి వస్తే నీతి వస్తుందా రాదా? లెక్కలు నేర్చుకోవడానికి తెలుగు మాస్టర్ దగ్గరికి వెళ్తే ఏమి రాదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తే, సైన్స్ నేర్చుకోవడానికి తెలుగు టీచర్ దగ్గరికి వెళ్తే, నేనంట నీతి స్వరూపుడకు దేవుని నువ్వు వెంబడిస్తూ వెళ్ళు, ఆయనే నీకు నీతిపరుడుగా నిన్ను మార్చటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు నీతి లేనోడి దగ్గరికి వెళ్ళావనుకో, నీవు ఆశ్రయించిన దేవుడే నీతి జాతి లేనివాడు అనుకో. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ఆడికి ఎవడుకో అల్లం ఎట్టుంటుందో తెలియదంట. ఒక పెద్ద పండితుడిని అడిగాడంట. ఆడన్నాడట, నువ్వు నన్ను ఏది అడిగినా ఫింగర్ టిప్స్ మీద చెప్పేస్తారా? నేను విజయ్ ఈ మధ్య ఏదో నువ్వు ఒకటి అప్లోడ్ చేసావు కదా, దాని పేరేంటి? జీపీటీ, చాట్ జీపీటీ. నేను చాట్ జీపీటీ లాంటిరా, నువ్వు ఏదైనా అడుగు ఫింగర్ టిప్స్ మీద చెప్తాను అన్నాడట. నాకు ఒక డౌట్ ఉందిరా, అసలు అల్లం అనేది ఎట్టుంటుందిరా అన్నాడంట. ఈ పండితుడు అన్నాడంట, ఒరే పిచ్చోడా అమాయకుడా, అల్లం ఎట్టుంటుందో నీకు తెలియదురా, అల్లం బెల్లంలాగా పుల్లగా ఉంటుంది అన్నాడంట పండితుడు. మరి ఈ దేవుడు నీతి స్వరూపుడు. ఆయన కార్చిన పవిత్ర రక్త ధారల ద్వారా నేను నీతిమంతుడిగా మార్చబడతానని విశ్వసించి బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి నీతిమంతుడై ఉన్నాడు విశ్వాసము ద్వారా. అయితే ఇక్కడ ఒక మాట,
విశ్వాసంతో మన నీతి ఆగిపోకూడదు. విశ్వాసంతో ప్రారంభమైన మన నీతి క్రియలతో కొనసాగాలి. అదే యాకోబు భక్తుడు మాట్లాడతాడు, క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం వృతం, ఆ విశ్వాసానికి క్రియలు ఉండాలి అని అక్కడ ఎవరిని గురించి చెప్తాడో తెలుసా? రాహాబును గురించి చెప్తాడు. నా వైపు చూసి చెప్పాలి. ఎవరి గురించి చెప్తాడు? రాహాబు వేశ్యగా పిలువబడింది ఒకప్పుడు. ఆ తర్వాత రాహాబు ఏమని పిలువబడిందో తెలుసా? వేశ్యయగు రాహాబు నీతిపరురాలకు రాహాబుగా మారిపోయింది. ఎలా? ఇద్దరు వేగులు వారు వచ్చారు ఎరుకో ప్రాంతానికి. రావటం రాహాబు ఇంటికి వచ్చారు. సహజంగా రాహాబు ఏమనుకుందంటే, ఏ పురుషుడైనా నా దగ్గరికి ఎందుకు వస్తాడు? తన శరీరాశలు తీర్చుకోవటానికి, దానికోసమే వచ్చి ఉంటారు కదనని అందరి పురుషులతో ప్రవర్తించినట్లుగా వెకిలిగా ప్రవర్తించబోయిందట. వాళ్ళిద్దరు అన్నారట, అమ్మా మేము అలాంటి తప్పుడు పని చెయ్యం. ఎందుకో తెలుసా? మేము ఆరాధించే మా దేవుడు మాకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వ్యభిచరించవద్దు, నీ పొరుగువాని దానిలో దేనిని ఆశించవద్దు. నీ పొరుగువాని ఎద్దునైనా గాడిదనైనా వస్త్రాన్నైనా నీకు చందని దాన్ని, నీ పొరుగువాని దాన్ని దేన్ని ఆశించొద్దన్నాడు. వ్యభిచరించే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమని మా దేవుడు మాకు చెప్పాడు. ఈ పనికి మాలిన పని మేము చేయలేమని ఆ రాత్రంతా నిష్ఠాగరిష్ఠులుగా ఆ వేగులు వారి ఇద్దరుంటే, రాహాబట ఆ వేగులు వారిని చూసి ముచ్చట పడిందట, ఆశ్చర్యపడిందట. పెద్దలు అంటారు, పురుషుడట ఎక్కువ శాతం పురుషులు కాంతకు దాసులట. నేను ఎవరిని కించపరచడానికి కాదు, 70 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద ఆయన కూడా మనమరాలి వయసులో ఉన్న ఒక చిన్న బిడ్డ వెళ్తూ ఉంటే వారచూపులు వంకర చూపులు చూసే పురుషులు లోకంలో ఎంతమంది లేరు? అపవిత్రంగా ఆలోచించేటువంటి వ్యక్తులు ఎంతమంది లేరు? అలాంటి పరిస్థితుల్లో యవనస్తులైన ఈ ఇద్దరు వేగుల వారు రాహాబు దగ్గరకు వస్తే అందరితో ప్రవర్తించినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారని తాను అనుకుంటే, వాళ్ళు ప్రవర్తించకుండా పవిత్రంగా బ్రతుకుతూ ఉంటే రాహాబు అప్పుడు అనుకుందట, ఆ దేవుని ఆరాధించే ఈ ప్రజలే ఎంత నీతిమంతులైతే వాళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత నీతిపరుడై ఉంటాడో కదనని రాహాబు అక్కడికక్కడే తన వేశ్యావృత్తిని వదిలిపెట్టి పవిత్రంగా బ్రతకటం ప్రారంభించింది. ఒక్కరోజు దేవుడు సంధించాడు, వేశ్య నీతిపరురాలిగా మారిపోయింది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి. ఒకప్పుడు వేశ్యే, ఒకేసారి దేవుడు సంధించాడు. వేశ్య ఏమైపోయింది? ఈరోజు వాక్యం వింటున్న ఐలరా, దేవుడు నిన్ను సంధిస్తున్నాడు. ఈరోజు ఏ స్థితిలో మందిరానికి వచ్చావు? తాగుబోతుగా వచ్చావా? ఏ స్థితిలో మందిరానికి వచ్చావు? తిరుగుబోతుగా వచ్చావా? ఏ స్థితిలో మందిరానికి వచ్చావు? తెలియని అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ ఓ చీకటి జీవితం జీవిస్తూ ఈరోజు మందిరానికి వచ్చావా? లైవ్లో వాక్యం వింటున్న ప్రజలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకప్పుడు నీ స్థితి ఏదైనా రాహాబును దేవుడు దర్శించినట్లు ఈ పునరుద్ధానపు వేళ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ పునరుద్ధానపు వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాహాబును 100 సార్లు దర్శించిన తర్వాత, 100 సార్లు మాట్లాడిన తర్వాత రాహాబు మారలేదు. దేవుడు సంధించింది, ఒకేసారి సంధించాడు. ఆ ఒకేసారి విప్లవాత్మకమైన మార్పు రాహాబులో కలిగింది. నేనంట, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నిన్నటి వరకు నీవేమైనా, ఈ ప్రార్థనకు వచ్చే ఈ గడియ వరకు నీవేమైనా, ఈరోజు వాక్యం వింటుండగా నా బ్రతుకు మార్చుకుంటానయ్యా, నా జీవితాన్ని దిద్దుకుంటానయ్యా, ఈ పాత పాపపు రోత జీవితాన్ని నేను విడిచిపెడతానయ్యా, ఒక నూతన సృష్టిగా మీ సన్నిధిలో నేను మారతానయ్యా అని వాక్యం వింటుండగా నీ బ్రతుకును ఈ రోజును మార్చుకోగలిగితే, ఈ తరపు రాహాబులాగా నీతిపరుడుగా దేవుడు నిన్ను తీర్చిదిద్దునుగాక. చప్పలు కొడుతువా? దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూసి సమాధానం చెప్పండి. నూతన యెరూషలేం, నూతన భూమి, నూతన ఆకాశంలో ఏది నివసిస్తుందట? చెప్పాలి. దుర్నీతి నివసించదు, అక్రమం నివసించదు, అపవిత్రత నివసించదు. ఆ నూతన సృష్టిలో నివసించేదంతా పాతవి గతించి సమస్తము కొత్తవిగా మార్చబడి ఎవడు నీతిపరుడిగా దేవుని సన్నిధిలో బ్రతుకుతాడో
నీతిపరులు దేవుని రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లటం ప్రారంభిస్తారు. అటు కృపదేవుడు మనకు దయచేయును గాక. ఇంకా అక్కడ ఆ స్థలంలో ఎవరెవరు బ్రతకబోతున్నారో తర్వాత వచనాల్లో చెప్తాడు. చూడండి, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి చెప్పండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై. చెప్పండి, ఏం గలవారై అంటే ఒక మాట, నూతన సృష్టిలో ప్రవేశించేవాడు కోపిష్ఠుడైతే ప్రవేశిస్తాడా? ఆవేశపరుడు ప్రవేశిస్తాడా అని చెప్పండి. దీన్ని ఆధారం చేసుకొని చెప్పండి. దుడుకుతనం కలిగిన వాడు ప్రవేశిస్తాడా? నోటికొచ్చినట్లు మాట్లాడే వ్యక్తి ప్రవేశిస్తాడా? ఆ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించినట్లుగా నూతన సృష్టి కొరకు మీరు కనిపెడుతున్నారే, నూతన ఆకాశం కొరకు మీరు కనిపెడుతున్న మీరు శాంతము గలవారై బ్రతకండి. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎలా బ్రతకమంటున్నాడు అంటాడు? కింద వచ్చిన వాళ్ళు అంటాడు తమ్ముడు 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా. కొన్నిసార్లు బిడ్డలారా, మన మనుషులం కదా, యేసయ్య మనకు నేర్పింది కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాలి. ఇది వినటమే కాదు, సాధ్యమైనంత వరకు ప్రాక్టికల్గా మన జీవితంలో జరిగేది అదే. చాలాసార్లు మనం వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చూసి గేలు చేస్తారు. చూడు దాని ముఖం మొండమోపి దాని ముఖంలాగా ఉంది, నుదుట బుట్టు లేదు, భర్త బ్రతికొండగానే చంపేసింది, చేతులు గాజులు మొండమోపిదిలాగా ఉంది అని నోటికొచ్చినట్లు కొంతమంది గేలి చేస్తూ మాట్లాడతారు. అందరూ మాట్లాడరు సుమే. మన భరతగడ్డలో సంస్కారం కలిగిన మన హైందవ సహోదరులు కోట్ల కొలది ఉన్నారు. వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవండి, వాళ్ళని ఎందుకు మనం విమర్శించాలి? మహమ్మదీయుల విశ్వాసం మహమ్మదీయులదండి, క్రైస్తవుల విశ్వాసం క్రైస్తవులదండి, మన విశ్వాసం మనదండి అని హుందాగా వ్యవహరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వికిలిగా ప్రవర్తించే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఎగతాళిగా మాట్లాడతా అలా వెళ్తుంటే అలోలుయ గడి వెళ్తున్నాడు రో అంటారు. అలోలుయ గడి. మనం ఇవన్నీ ప్రభా మాకు క్షమాపణ నేర్పేవు నాయన, మాకెందుకు ఇలా జోలి, నీకు స్తోత్రం అని వెళ్తూ ఉంటాం. అది పదే అదే మాట అన్నాడు అనుకోండి, మనుషులం కదా, ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక్కసారి నీ ప్రతాపం చూపిస్తే పోయింది కదా నాయన అని అనిపిస్తుంది. చూపించడో ఎందుకో తెలుసా? దేవుడు తన ప్రజల యొడల దీర్ఘశాంతాన్ని కనపరుచుతాడు. ప్రవీణ్ గారిది హత్య కాదో నాకు తెలియదు. ఒకవేళ హత్య అయ్యున్నా, హత్య చేసినటువంటి వ్యక్తుల్ని దేవుడు చంపడు, తొందరపడి చంపడు. ఎందుకో తెలుసా? స్టెఫెను చంపబడటానికి అనుమతించిన వ్యక్తి ఎవరు? స్టెఫెను చంపబడటానికి అనుమతించిన వ్యక్తి సౌలు. అనుమతించిన సౌలును చూసి, రే సౌలా, నా స్టెఫెన్ను చంపుతావా? నేను చెప్పబోయే మాట చెప్పండి. నీ అంతు తేల్చు అని అన్నాడు ఆయన. ఓపిక పట్టాడు. దేవుని దీర్ఘశాంతం వ్యర్థమైపోయిందా? ఆ సౌలే పౌలుగా మారి స్టెఫెను చేసిన పరిచర్య కంటే రెట్టింపు మహిమతో కూడుకున్న సేవ పౌలు జరిగించాడు. క్రైస్తవులను చంపటానికి ఏ వ్యక్తి చేతులెత్తిన చివరికి చంపిన వాళ్ళు కూడా భవిష్యత్తులో దైవ సేవకులుగా మార్చబడతారు. ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని చేతబూని ప్రపంచమంతా తిరుగుతూ యేసే నిజ దేవుడని నేనంట, వాళ్ళ జీవితంలో నిజమైన ఉగాది పండుగ అప్పుడు స్టార్ట్ అయిపోద్ది. మనం అనుకుంటాం, ఒరే మొన్న దాకా తిట్టాడు కదా రేడో. ఇప్పుడు ఆ వ్యక్తిని ఎంత తిడుతున్నా, చివరికి రాళ్లతో కొడుతున్నా ఏమంటాడు తెలుసా? గాడ్ బ్లెస్ యూ మై డాటర్, గాడ్ బ్లెస్ యూ మై సన్, గాడ్ బ్లెస్ యూ అని అంటాడు. ఎందుకు దేవుడు ప్రజలను దీర్ఘశాంతంతో ఓర్చుకుంటాడో తెలుసా? తీర్పు తీర్చలేక కాదు. నేనంట, దేవుడు వాగ్దానాన్ని చేశాడు, ఇదిగో నేను త్వరగా వస్తానని. వాగ్దానం చేసి 2000 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ప్రభు రాలేదు.
కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు చేసిన వాగ్దానం ఏమైపోయింది, ఇదిగో త్వరగా వస్తానని చెప్పాడు, 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాలేదే. నేనంట ఒకవేళ దేవుడే తొందరపడి 1993 సంవత్సరంలో గనక ప్రభు వచ్చుంటే ఏం చెప్పండి, ఏం చెప్పాను చెప్పండి. 1993 సంవత్సరంలో గనక ప్రభు వచ్చుంటే మీ ఎదుట నిలవబడిన జెర్మియాని నేను నరకానికి వెళ్ళిపోయి ఉండేవాడిని. నేను రక్షణ పొందింది 94లో. నాలాంటి పాపి కొరకు దీర్ఘశాంతం కలిగిన వాడిగా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా దేవుని దీర్ఘశాంతం వ్యర్థమైపోయిందా? చెప్పాలి. నా దేవుని దీర్ఘశాంతం వ్యర్థమైపోయిందా? ఓ మాట అంట, మిమ్మల్ని కూడా అడుగుతా. 1993 సంవత్సరంలో గనక ప్రభు వచ్చి ఉంటే నేను ఎత్తబడేవాడిని అయ్యా అనేవాళ్ళు చేతులు ఎత్తండి ఎవరైనా ఉంటే. సుధాకర్ అన్న అప్పుడు బాప్తిస్మం తీసుకోలేదా? పుణ్యాత్ముడు అన్న అయితే అంటే మన అడ్రస్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయేది? అమ్మ నిర్మల జ్యోతి, నాకు తెలిసి 93లో పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్, అదేనా? ఈ భక్తిహీనులందరినీ నిర్మూలన చేస్తానని 93లో కనుక వచ్చుంటే 1000 కోట్ల మంది నరకానికి వెళ్ళేవాళ్ళు. నోవా, నీ పరిస్థితి 93లో అడ్రస్ కల్లంతేనా? చిన్నపిల్లోడంట, సరే మంచిది. 2000 సంవత్సరంలో కనుక వచ్చుంటే కొంతమంది దేవుని దీర్ఘశాంతం రక్షణార్థమైన మారు మనసు పొందటానికి మనలను ప్రేరేపిస్తుంది అన్న సంగతి ఎరగాలి. దేవుడు తీర్పు తీర్చలేక కాదు. ఒకరోజు ఒక తల్లి ఓ చోట ప్రార్థనకి వెళ్తే పాస్టర్ గారి దగ్గరకు వచ్చి భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఏంట్రా ఈ ఏడుపని నా గదిలో నుంచి బయటికి వెళ్ళి చూస్తే పాపం ఆ ఆడబిడ్డ మూతి ఉందో చూసారా, కోతి మూతిలాగా వాసి ఉంది. కోతి మూతిలాగా పెదాలు మొత్తం ఇట్లా వాసి ఉన్నాయి. ఏడుస్తా ఉంది. అన్న కొడితే కొట్టాడన్న, మూతి మీద కొట్టాడన్న, చూడండి అన్న. ఆమె ఏమందో చూడండి అన్న, నన్ను పట్టుకొని ఏమందో తెలుసా? ఏమన్నావమ్మా అని పాస్టర్ గారు అడుగుతున్నారు. ఆ పాస్టర్ గారికి ఏమన్నావమ్మా? ఆయన్ని అడగండి అయ్యగారు అని. ఏమన్నాడమ్మా చెప్పు, ఏమన్నాడయ్యా చెప్పంటే ఆయన అంటాడు, అసలు మీ అమ్మ పెంపకం మంచిగా ఉంటే నువ్వెందుకు తాగుబోతుడు అవుతావు అన్న. నన్ను పట్టుకొని అందండే అంటే నా అన్నాలు కానీ మా అమ్మనంటే ఎట్ట? అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, మీ అమ్మనంటే ఎంత కోపం వచ్చి మూతి పగలగొట్టేవే, బాప్తిస్మం తీసుకొని తాగుతున్న నిన్ను దేవుడు మూతి మీద కాదు ఒళ్ళంతా వాయించి వదిలిపెట్టాలి కదా. మరి దేవుడు తీర్పు తీర్చాడా? నీవు ఆరాధించే దేవుడు కోపగించడానికి నిదానించేవాడు, దయ చూపటానికి వేగిరిపడేటువంటి దేవుడు. ఎందుకు నీ మీద ఆయన కోపం చూపడో తెలుసా? తప్పు చేసావని తెలుసు, దారి తప్పేవని తెలుసు, దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతున్నావని తెలుసు. వెంటనే దేవుడు తీర్పు తీర్చగలడు. ఎందుకు తీర్చడో తెలుసా? మనము మంటి వంటి వారమని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. విసిరి వెళ్ళిన గాలి మరలా తిరిగి రానట్లుగా ఒక్కసారి నీ నాసిక రంధ్రాలలో ఊపిరిపోతే మరలా తిరిగి రాలేని అల్ప ప్రాణివని దేవుడు ఎరిగి, ఇవాళ కాకపోతే రేపు మారతాడు వీడు, రేపు కాకపోతే ఎల్లుండి మారతాడని నీ మార్పు కోసమే తీర్పు వాయిదా వేస్తున్నాడు. కానీ నీ తప్పును సహించి అంగీకరించి కాదు. ఒకవేళ దేవుడే గనక తీర్పు తీరిస్తే నీ ఆత్మ యుగాయుగాలు ఎక్కడ గాలిపోద్ది? చెప్పాలి. యుగాయుగాలు అగ్నిగుండంలో ఏముంది? వాక్యం అంటుంది అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ రాయబడిన మాట వారి బాధా సంబంధమైన పొగ యుగాయుగాలు లేస్తుంది. దేవుని బాధ ఏంటో చెప్పమంటారా? నీ విషయంలో దేవుని బాధ ఏంటో చెప్పమంటారా? ఈ బిడ్డను నా రక్తం పెట్టి కొనుక్కున్నా, నా ప్రాణం పెట్టి కొనుక్కున్నా. ఈ బిడ్డను నేను ఎలా నరకంలో వేయగలుగుతాను? తప్పు చేసింది నిజమే, పొరపాటుగా ప్రవర్తిస్తుంది నిజమే, అవిధేయురాలుగా ప్రవర్తిస్తుంది నిజమే. నేను ఎలా నరకానికి వేయగలను? ఒక్కసారి ఈ ఆత్మను నరకంలో వేస్తే కాలేదు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు. ఎంతకాలం? ప్రాణం పెట్టి దేవుడు నిన్ను కొనుక్కుంది.
యుగాయుగాలు నరకాగ్నిలో వేయటానిక కాదు కదా. ఆ బాధ ఎంత తీవ్రమైనదో గత 10 సంవత్సరాల క్రితం గుంటూరులో జరిగిన వేదనాభరితమైన సంగతి. ఆ తండ్రి ఎంఆర్ఓ, ఒకే ఒక్క కొడుకు, ఎంఆర్ఓ ఒకే ఒక్క కొడుకు, కష్టపడి కొడుకుని చదివించాడు. ఏమైందో తెలీదు, ఆ కొడుకు 2 కిడ్నీలు పాడైపోయి చనిపోయాడు. ఇంకా ఆయనకి మగబిడ్డలు లేరు, ఆడబిడ్డలు లేరు. ఆ కొడుకు వివాహం కూడా కాలేదు, పెండ్లైంది. కానీ బాధాకరమైన సంగతి, గుంటూరులో అంటారు కదా దహన సంస్కారాలు, ఆ దహన సంస్కారాల కార్యక్రమంలో కొడుకుని కట్టెల మీద పెట్టి ఆ తండ్రికి నిప్పించి భుజం మీద కొండబెట్టి ఆ శవపేటకు చుట్టూతో తిరుగుతున్నాడు. కానీ పెంచి పెద్ద చేసి 25 సంవత్సరాలు ఏ కొడుకును పెద్దోడిని చేశాడో ఆ కొడుకునే తన చేతులతో తగలబెట్టడానికి నిప్పు తీసుకొని చుట్టూతో తిరుగుతున్నాడు. ఆ తండ్రి ఎంత తీరని వేదన అనుభవించాడో తెలియదు. కానీ తిరుగుతూ తిరుగుతూ అక్కడికక్కడే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. ఎందుకు చనిపోయాడా ఈయన? డాక్టర్లు చెప్పిన మాట ఏంటో తెలుసా? కడుపున పుట్టిన బిడ్డను చేతులతో తగలబెట్టలేక ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి తట్టుకోలేనని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడయ్యా. బిడ్డలారా, ఆ తండ్రి ఆ బిడ్డను కన్నాడేమో. యేసయ్య రక్తంతో నిన్ను కన్నాడు, రక్తంతో నిన్ను కొన్నాడు. ఎందుకు కూర్చుకుంటాడో తెలుసా? రేపైనా ఈ ప్రభుదాస్ మారకపోతాడా? రేపైనా ఈ రమేష్ మారకపోతాడా? రేపైనా ఈ ప్రసాద్ మారకపోతాడా? కొంచెం ఓర్చుకుందామని మన రక్షణ కొరకే దీర్ఘశాంతం కలిగిన వాడిగా, ప్రపంచ మానవాళి రక్షణ కొరకే దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ తీర్పు తీర్చక కాదు. నూతన ఆకాశం కొరకు కనిపెడుతున్నాం, అందులో నీతి నివసిస్తుంది. నీతి కలిగి బ్రతుకుదాం. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము కొరకు ఎదురు చూస్తున్నాం. శాంతము కలిగిన వారిగా బ్రతుకుదాం. తర్వాత ఏమంటాడో తెలుసా? ఒకసారి చూడండి అన్నమాట. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 14వ వచనం నాతో కలిసి చెప్పండి. శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. ఇది ప్రభు చిత్తమైతే వచ్చేవారు నేను చెప్తాను. నేను ముగిస్తున్నాను. ఇక్కడ నా వైపు చూడండి. మనం అందరం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అందులో యుగాయుగాలు మనం నివసించాలంటే, మరలా చెప్తున్నాను, సృష్టిలో ఉన్న ప్రతి యుగానికి ఆరంభం ఉంది, అంతం ఉంది. మరణం తర్వాత ప్రారంభం కాబోయే జీవితానికి ఆది ఉంటుంది కానీ అంతం ఉండదు. మరణం తర్వాత ప్రారంభం కాబోయే జీవితం యుగాయుగాలు ఉండబోయేటువంటి జీవితం. ప్రతి క్రైస్తవుడు దాని కొరకు ఎదురు చూస్తూ, దాని కొరకు కనిపెడుతూ, నా ప్రభు ఇవాళో రేపో వస్తాడు, నా ప్రభు రేపో మాపో వస్తాడు, ఏ క్షణంలో వచ్చినా ఆయన ఎదుర్కోవటానికి నన్ను నేను సంసిద్ధుని చేసుకోవాలని ప్రతి క్షణం నిన్నెవరో సిద్ధపరచడం కాదు. నా వైపు చూడండి ఈ మాట. నిన్నెవరో సిద్ధపరచడం కాదు, నిన్ను నీవే సిద్ధపరచుకుంటూ దేవుని దగ్గర బ్రతకాలి. నిన్నెవరో సిద్ధపరచడం కాదు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు కదా. వాక్యం విన్న తర్వాత నా ప్రభుని ఎదుర్కోవటానికి నేను సిద్ధపడాలి. అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా నేను మారాలి. నా దేవుడు కోరుకునే సౌందర్యాన్ని నేను సంపాదించుకోవాలి. నేడో రేపో ప్రభు రాబోతున్నాడని ప్రతి క్షణం ఆయన రాకడ కొరకు కనిపెట్టే ప్రజలుగా, ఎదురు చూసే ప్రజలుగా బ్రతుకుదుముగాక. ఓ తోట యజమానుడు ఓ తోటను తోటమాలికి ఇచ్చిపోయాడట. వెళ్ళేటప్పుడు చెప్పాడు, బాబు నేను త్వరగా వస్తా, ఈ తోటను జాగ్రత్తగా కాపాడుతూ ఉండు. నీళ్లు పోయాల్సిన టైంలో నీళ్లు పోయి, ఎరువేయాల్సిన టైంలో ఎరువేయి, దీని చుట్టూతా చక్కగా కంచివేయి. నేను ఎప్పుడు చూసినా ఈ తోట ఆహ్లాదకరంగా ఉండాలి, జాగ్రత్తగా చూసుకొని యజమానుడు తోటమాలికి ఆ తోటను అప్పగించి దేశాంతరం వెళ్ళాడట. త్వరగా వస్తానన్న ఆయన ఇంకా రాలేదు. ఈ తోటమాలి స్నేహితుడు ఒక ఆయన వచ్చి మాట్లాడుతూ ఈ తోట అప్పగించిన నీ యజమానుడు ఉన్నాడే? అవును.
యజమానుడి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చాలా సంవత్సరాలు అవుతుంది అయ్యా. ఈ మధ్యలో ఎప్పుడైనా వచ్చాడా? ఎప్పుడూ రాలేదయ్యా. మరి ఎప్పుడూ రాకపోయినా తోటను ఎప్పుడు చూసినా రేపే యజమానుడు వస్తాడు అన్నట్లుగా దీన్ని సిద్ధపరిచి ఉంచుతావేంటయ్యా? యజమానుడు ఈ తోట అప్పగించి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిందే. ఈ 15 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా రాలేదే. రాకపోయినా యజమానుడు రేపే రాబోతున్నాడు అన్నట్లుగా ఇంత జాగ్రత్తగా తోటను కాపాడుతున్నావేంటయ్యా అని తోటమాలినంటే, తోటమాలి కన్నీరు విడుస్తూ అన్నాడట, అయ్యా యజమానుడు రేపే రాబోతున్నాడు అన్నట్లుగా నేను సిద్ధపరచనయ్యా, నేడే రాబోతున్నాడు అన్నట్లుగా నా తోట నేను సిద్ధపరుస్తానయ్యా. రేపు కాదు, నా యజమానుడు నేడే రాబోతున్నాడు అన్నట్లుగా ఆయన ఎప్పుడైనా రావచ్చు. ప్రతి క్షణం నా తోటను శుభ్రం చేసుకుంటూ సిద్ధపరుస్తానయ్యా. రేపు వస్తాడని కాదయ్యా, నేడే వస్తాడని. సంగమా, ఏమో లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు నేడు రేపు ప్రభు భూలోకంలోకి రాబోతున్నాడు. పాతవన్నీ గతించిపోబోతున్నాయి. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేం, వాటిలో మనం ప్రవేశించి యుగాయుగాలు బ్రతకాలంటే నీతి కలిగిన ప్రజలుగా మనం జీవించదుం గాక. రెండవది శాంతం. ఏ శాంతం? మోషే కనాను కోల్పోయింది దేని కొరకు? మోషే కనాను కోల్పోయింది దేన్ని బట్టి? ఆవేశంతో మాట్లాడిన మాటను బట్టే కదా. దీర్ఘశాంతం కలిగిన వారిగా బ్రతుకుదాం. దేవుని దీర్ఘశాంతం మనం మారు మనసు పొందటానికి అవకాశం ఇస్తుందని ఎరిగి ఈరోజు ప్రభు వినిపించిన ఆయన మాటలను బట్టి ప్రభు తట్టు తిరిగే కృప దేవుడు అనుగ్రహించును గాక. అందరూ మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. ఎవ్వరూ అటు ఇటు చూడకుండా పాత